ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. స్వీటీ, వంశీ, చెప్పండి, అసలు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు? స్వీటీ, వంశీ, చెప్పండి, ఎందుకలా మౌనంగా ఉంటారు? ఎవ్వరికి భయపడద్దు. ఇప్పుడు మీరు నిజమేంటనే చెప్పకపోతే అందరూ మీ పినినే అనుమానిస్తారు. బాబాయ్ మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది పిన్నియే. స్వీటీ, వంశీ, ఎందుకలా చెప్తున్నారు? ఎవరికైనా భయపడుతున్నారా? అలా చెప్పొద్దు నాన్న, నిజమేంటో చెప్పండి. నేను చెప్పాను కదా ఎవరికి భయపడొద్దని. లేదు బాబాయ్, మేమెవ్వరికి భయపడట్లేదు. మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళింది నిజంగానే పిన్ని. స్వీటీ, వంశీ, నేను మిమ్మల్ని తీసుకెళ్ళడం ఏంటి? నిజం చెప్పండి, ఎందుకు ఇలా చెప్తున్నారు? ఝాన్సీ, ఇంక చాలా ఆపు. నువ్వింత దుర్మార్గురాలివని అస్సలు అనుకోలేదు. చిన్నపిల్లలు దేవుడితో సమానం. వీళ్ళు అబద్ధం చెప్పరు. ఇప్పటికైనా చేసిన తప్పు నొప్పుకొని నీ మీదున్న గౌరవాన్ని అంతో ఇంతో కాపాడుకో. లేదు మేడం, నేను నిజంగా పని చేయలేదు. ప్లీజ్ మీరైనా నన్ను నమ్మండి. ఝాన్సీ, నీ నిజస్వరూపం ఏంటో తెలిసిపోయిన తర్వాత కూడా నిన్ను నమ్మడం ఎలా? చేసిన తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడతావు అనుకున్నాను, కానీ ఏ తప్పు చేయలేదని ఇంకా మోసం చెయ్యాలని చూస్తున్నావు. వెళ్ళు ఝాన్సీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కకో. అయినా ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గు కాలేదు? చిన్న పిల్లలకి ఇదేనా నేర్పించేది? ఈ ఇంట్లో నీకే కాదు, వాళ్ళకు కూడా చోట్లేదు. తీసుకువెళ్ళి వాళ్ళని ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు నువ్వు కానీ వాళ్ళు కానీ ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. సార్, పిల్లలు ఏం చేశారు సార్? అసలు వాళ్ళ వల్లనే కదా ఇదంతా జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రియాంక ఝాన్సీని అందరి ముందు బ్యాట్ చేసింది. స్వీటీ, వంశీని ఝాన్సీ తీసుకుపోనప్పుడు వాళ్ళతో అబద్ధం ఎలా చెప్పించింది? అసలు స్వీటీ, వంశీకి ప్రియాంక ఏం చెప్పి ఒప్పించుంటుంది? ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉందంటే పాపం అక్కడ తనెంత ఫీల్ అవుతుందో ఏంటో.
అమ్మా అమ్మా ఏంటిది? అది నేను అడగాలి గౌతమ్. నువ్వు ఎవరికి ఫోన్ చేయాలనుకుంటున్నావు? ఝాన్సీకే కదా? అవునమ్మా, పాపం జరిగిన దానికి తను ఎంత బాధపడుతుందో ఏంటో. నువ్వు ఝాన్సీతో మాట్లాడడానికి, తనని కలవడానికి వీల్లేదు. తన గురించి ఇలా ఆలోచించడానికి కూడా వీల్లేదు. ఝాన్సీ ఎలాంటిదో అర్థమైంది కదా? అమ్మా, ఝాన్సీ ఏ తప్పు చేయదు. తను అలాంటి మనిషి కాదు. ఎందుకు కాదు? అలాంటిదే. ఆ మాట నేననలేదు, స్వీటీ వంశీనే చెప్పారు. వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళింది ఝాన్సీనే అని. అదే అర్థం కావట్లేదమ్మా. స్వీటీ వంశీ అలా ఎందుకు చెప్పారో? అంటే స్వీటీ వంశీ అబద్ధం చెప్పారు అంటావా? వాళ్ళెందుకు అబద్ధం చెప్తారు? చెప్పాల్సిన అవసరం ఏముంది? జరిగిన విషయం వాళ్ళు చెప్పిన తర్వాత కూడా నీకు నమ్మాలి అనిపించడం లేదా? కళ్ళ ముందు ఇంత జరిగినా, సాక్ష్యాలన్నీ ఝాన్సీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా నువ్వు నిజాన్ని నమ్మలేకపోతున్నావు అంటే నాకిప్పుడు అర్థమవుతుంది ఎంతలా తన ప్రేమలో మునిగిపోయావు అని. అలాగే ఆ ఝాన్సీ నిన్ను ఎంతలా మాయ చేసిందో కూడా అర్థమవుతుంది. అమ్మా ప్లీజ్, ఝాన్సీ గురించి మాట్లాడేటప్పుడు మాయ చేసింది అలాంటి పదాలు వాడద్దు. షీఈస్ జెన్యూన్, షీఈస్ ప్యూర్. తనది చాలా స్వచ్ఛమైన ప్రేమమ్మా. రేయ్, గౌతమ్, ఇంత అమాయకుడివైతే ఎలా రా? అమ్మా, నన్ను మాయ చేయాల్సిన అవసరం తనకి లేదు. నాకు ఝాన్సీ వ్యక్తిత్వం ఏంటో తెలుసు కాబట్టి నేనంత గట్టిగా చెప్తున్నాను. తను ఏ తప్పు చేసి ఉండదని. గౌతమ్, అవన్నీ ఇప్పుడు నేను వినే పరిస్థితిలో లేను. నేను నీలాగే ఒకప్పుడు ఝాన్సీని అభిమానించాను. కావాలంటే వెళ్ళి మీ నాన్నను అడుగు. కానీ ఇప్పుడు ఇంత చేశాక కూడా ఝాన్సీని అభిమానించడం అంటే నా వేలుతో నా కన్ను పొడుచుకున్నట్టే. అయినా ఇప్పుడు నేను వచ్చింది ఝాన్సీ ఎలాంటిదో తెలుసుకొని తన క్యారెక్టర్కి సర్టిఫికెట్ ఇవ్వాలని కాదు. నువ్విక ఝాన్సీతో లైఫ్లో మాట్లాడడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. నేను తన నంబర్ డిలీట్ చేస్తున్నాను. ఇంకెప్పుడు తన్ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయకు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఆగు. నా మాట వినమ్మా. అమ్మా ప్లీజ్. అమ్మా ఏంటమ్మా నువ్వు చేసిన పని? అంతా నీ మంచి కోసమే చేశాను. నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా హాయిగా ఉండు. రాజుగారు వస్తున్నా. రాణి, రాణి. అక్క, ఇదేంటి కోర్టుకు వెళ్తున్నావా? అవును రాణి, నా సస్పెన్షన్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఈ రోజు నుంచి కోర్టుకు వెళ్ళొచ్చు. అక్క నిజమా? ఎంత మంచి మాట చెప్పావు. వెళ్తున్నట్టు రాత్రి కూడా ఒక్క మాట చెప్పలేదు. పర్లేదక్క, నేను కోరుకున్నది కూడా ఇదే. హ్యాపీగా వెళ్ళక్క. సరే రాణి, నేను వెళ్ళొస్తాను. గౌతమ్ గారు ఎందుకు వచ్చారు? నేను తప్పు చేశాను కదా?
నాలాంటి వాళ్ళ దగ్గరికి మీలాంటి వాళ్ళు రాకూడదు. వస్తే మిమ్మల్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది. నాకంటే ఈ కష్టాలు అవమానాలు అలవాటైపోయాయి. దయచేసి ఇంక రాకండి. ఝాన్సీ, నువ్వు తప్పు చేసావని నా కుటుంబంతో పాటు ఈ ప్రపంచం అంతా కూడగట్టుకొని నమ్మినా కూడా నేను నమ్మను. ఎందుకంటే నీ మీదున్న నమ్మకం అలాంటిది. నువ్వేంటో నాకు బాగా తెలుసు. నువ్వు ఇలాంటి వాటికి ఫీల్ అవ్వద్దు. లైఫ్ అన్నాక ఇలాంటి కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం వాటిని ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. బావా, ఈ పరిస్థితి అక్క జీవితంలోకి దానంతట అదే రాలేదు. ఆ ప్రియాంక వల్ల వచ్చింది. మీ ఇద్దరిని దూరం చేయడానికి స్వీటీ వంశీల్ని మాయ చేసి ఇదంతా చేసింది. పాపం చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తన మాయ అర్థం కాక తను చెప్పమన్నట్టు చెప్పారు. ఝాన్సీ, ఏంటి రాణి చెప్పేది నిజమా? రంజిత్, మేడం ఈ రోజున్న కేసుల ఫైల్స్ అన్ని రెడీ చేసి ఉంచావా? మేడం, ఇప్పుడు మీరు వాదించే కేసులకి అసలు ఫైల్సే అవసరం లేదు. అదేంటి? అంతే కదా మేడం, మీకు ఆ ఝాన్సీ ఉంటే ఫైల్స్ అవసరం గాని తను లేకపోతే కేసుని ఒంటి చేత్తో గెలిచేయరు. ఇంకా అలాంటప్పుడు ఫైల్స్ ఎందుకు మేడం? వేస్ట్గా మోతబరువు తప్ప. అందుకే భద్రంగా అన్నీ ఒక చోట మూట కట్టి పెట్టా. మూట కట్టాల్సింది ఫైల్స్ కాదు, నిన్ను రంజిత్. అదేంటి మేడం అలా అన్నారు? ఇప్పుడు నేనేం చేశాను? ఇప్పుడు మిమ్మల్ని పొగట్టం కూడా తప్పేనా? పొగిడావా? ఎక్కడా? ఝాన్సీ ఉంటే నాకు ఫైల్స్ అవసరం, తను లేకపోతే అవసరం లేదా? ఆ చెత్త నోరేసుకొని ఇలాగే వాగుతూ ఉండు. ఏదో ఒక రోజు పీకప్ పిసికి బావిలో పడేస్తా. దరిద్రం పోతుంది. మేడం అది కాదు మేడం. ఏది కాదు? హలో ప్రియాంక. హలో మేడం. ప్రియాంక, నీ వాయిస్ వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఏంటి మ్యాటర్? అవును మేడం, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో అంత హ్యాపీనెస్? ఎందుకేంటి మేడం, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నా కల నెరవేరబోతోంది. గౌతమ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తుంది. మా అమ్మ నాన్నతో వాళ్ళందరూ ఇక్కడికి రాగానే గౌతమ్ సార్తో నా పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. ఇన్నాళ్ళు మనకు ఆ ఝాన్సీ అడ్డు, కానీ ఇప్పుడు మనకు ఆ అడ్డు తొలగిపోయింది. ఇంక మనకి ఏ ఇబ్బంది ఉండదు. గౌతమ్ సార్తో నా పెళ్లి అయిపోయినట్టే, ఏ అడ్డు లేకుండా. ఇదంతా మీ వల్లే మేడం. మీరు చేసిన హెల్ప్ ని నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఆల్ ది బెస్ట్ ప్రియాంక. వీలుంటే నేను కూడా రావడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏంటి మేడం, మీరు తప్పకుండా రావాలి. ఇంత హెల్ప్ చేసినా మీరు రాకపోతే ఎలా? ప్రియాంక, నేను వచ్చినా రాకపోయినా నువ్వొక విషయం గుర్తుపెట్టుకో. ఏంటి మేడం అది? ఝాన్సీ తప్పు చేసిందని అందరూ నమ్ముతున్నారు, కానీ గౌతమ్ మాత్రం నమ్మలేదు, నమ్మడు కూడా. ఆ విషయంలో జాగ్రత్తగా డీల్ చేయి. అలాగే గౌతమ్ వచ్చినా కూడా నీతో పెళ్లి అంటే ఒప్పుకుంటాడనే నమ్మకం కూడా నాకు లేదు. అదేంటి మేడం, ఒక్కసారిగా నా ఆశలన్నీ నిరాశ చేసేశారు. నేను గౌతమ్ సార్తో పెళ్లికి ఏ అడ్డు లేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మీరు నన్ను ఒక్కసారి పైనుంచి కిందకి తోసినంత పని చేశారు మేడం. ఏయ్,
హాయ్ ఝాన్సీ, ఎలా ఉన్నావు? మొహం చూస్తుంటే బాధతో చిన్నబోయినట్టుంది. ఎలా ఉంది నేనిచ్చిన స్ట్రోక్? దెబ్బ అదుస్ కదూ? ఇప్పటికైనా గౌతమ్ సార్ని మర్చిపో, ఎందుకంటే ఆయన నా వాడు. నువ్విష్టపడడం తప్పేం కాదు, కానీ నేనిష్టపడ్డతన్ని నువ్విష్టపడడమే తప్పు. మాట్లాడుతుంటే వెళ్తావేంటి ఝాన్సీ? కోర్టులో తెగ వాదిస్తావు కదా, అలాగే ఇప్పుడు నాతో వాదించు. ఏంటి ధైర్యం సరిపోవట్లేదా? మాట్లాడాలంటే అహం అడ్డొస్తుందా? ఇప్పటికైనా నా దారి నుంచి తప్పుకో, ఎందుకంటే నా దారి రహదారి. ఇన్ని అడ్డదారులు తొక్కుతూ నా దారి రహదారి అంటూ సినిమా డైలాగులు కొడతావెందుకు? హే హే, ఇంతకు ముందు వరకు నువ్వు ఒక మంచి అమ్మాయివి, ఒక అమ్మాయికురాలివి, ఒక ఇమ్మెచ్యూర్ ఫెలోవి అనుకున్నాను. ఎవరి ప్రభావం నీ మీద పడిందో, ఏ పరిస్థితులు నిన్ను మార్చేసాయో తెలీదు, కానీ చాలా దారుణంగా, చాలా దుర్మార్గంగా తయారయ్యావు. నేనలా తయారవడానికి నువ్వే కారణం. నేనా? అవును, నువ్వే. గౌతమ్ సార్ నాకు సొంతమని మాటిచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నువ్వు నాకు దూరం చేయడానికి ట్రై చేశావు. గౌతమ్ సార్కి నువ్వు దగ్గర అవడానికి ప్రయత్నించావు. ఆపుతావా నీ సోది? నీకు మాట ఇచ్చిన తర్వాత నేను గౌతమ్ గారికి దగ్గర అవ్వాలని ప్రయత్నించలేదు. ఆహా, అవునా? మరి తన కోసం జైలుకి ఎందుకు అన్నిసార్లు వెళ్ళావు? అది నువ్వు అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను ప్రియాంక. నేనొక లాయర్గా తనని బయటికి తీసుకురావడానికి వెళ్ళాను. ఒక ఫ్రెండ్గా జైల్లో ఉన్న తనకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాను. అంతేకాని నా మనసులో ఏ దురుద్దేశం లేదు, ఎప్పుడూ మాట తప్పాలని అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, నీలాంటి సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎందుకు మాట ఇచ్చానా అని. ఝాన్సీ, మైండ్ యువర్ వర్డ్స్. నేనెప్పుడూ అదుపులో ఉండే మాట్లాడతాను, కానీ నువ్వే ఎన్నోసార్లు హద్దు మీరి ప్రవర్తించావు. చూడు ప్రియాంక, నిజాయితీ లేని నీలాంటి మనిషి ముందు గెలవచ్చు, కానీ చివరికి ఓడిపోతారు. మంచి కంటే చెడు ముందు పరిగెడుతుంది, కానీ గెలవలేదు. కొటేషన్ బాగుంది ఝాన్సీ, కానీ నిజ జీవితంలో ఇవేమి పనికిరావు.
ఝాన్సీ, ఎందుకు మా వెనక పడుతున్నావు? ఇంత జరిగిన తర్వాత కూడా గౌతమ్ నిన్ను వదలవా? మేడం, ఏమైంది మేడం? ఇప్పుడు నేనేం చేశాను? ఈ రోజు నువ్వు కోర్టులో గౌతమ్ని కలిసావా లేదా? మేడం, అదేదో క్యాజువల్గా కలిసాం. అది కూడా గౌతమ్ గారు నన్ను కోర్టు దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకొచ్చారు. అంతే జరిగింది. ఝాన్సీ, అంతే జరిగిందని నువ్వు సింపుల్గా మాట్లాడుకు. వద్దు, అసలు కలవద్దు, మాట్లాడొద్దు. ఝాన్సీ, ఇంక జీవితంలో గౌతమ్ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడు మాట్లాడను అని ప్రమాణం చేయి. ప్రమాణం చేయి. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంటే గౌతమ్ అంత క్షేమంగా ఉంటాడు. నేను, నా కుటుంబం అంత క్షేమంగా ఉంటాం. నీకు మొదటిసారి, ఇదే చివరిసారిగా చెప్తున్నాను, గౌతమ్ని మర్చిపో. ఇంక జీవితంలో గౌతమ్ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడు మాట్లాడను అని ప్రమాణం చేయి. రాజుగారు, సార్, ఆ మిస్ అయిన అమ్మాయిల అమ్మా నాన్నలకి ఫోన్ చేశారా? చేశాం సార్. అలాగే ఝాన్సీకి ఫోన్ చేసి వెంటనే స్టేషన్కి రమ్మని చెప్పాలి. ఝాన్సీ వస్తే మిస్ అయిన అమ్మాయిల ఫోటోలు, ఇప్పుడు దొరికిన ఎవిడెన్స్ని చూపించాలి. వాటిని చూసి ఝాన్సీ ఏమంటుందో.
గౌతమ్ గారు, నేను మీతో మాట్లాడలేను. దేవుడు మనిద్దరికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ జన్మకి ఇక అంతే. ధన, రేపు మార్నింగ్ గౌతమ్ని తీసుకొని కృష్ణప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళమని ఒకటే ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో మనకు తెలియదు కదా నాన్న. ప్రియాంక గౌతమ్ల పెళ్లి గురించి మాట్లాడటానికి పిలుస్తున్నాడు. అయితే ఏంటంట, వెళ్ళకూడదా? నాన్న, గౌతమ్కి ప్రియాంక అంటే అంతగా ఇష్టం ఉన్నట్లేదు. ఏమండి, ప్రియాంక అంటే ఇష్టం లేకపోవడం వల్లనేమో ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి డల్గా ఉండటం లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవడం చేస్తున్నాడు. వాడి అభిప్రాయం తెలిసాక కూడా మనం వెళ్తే గౌతమ్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాంగా. ఇష్టం లేకపోవడానికి ప్రియాంకకి ఏం తక్కువరా? అందం లేదా? చదువుకున్నది కాదా? డాక్టర్ జాబ్ చేస్తూ 10 మందికి సేవ కూడా చేస్తుంది. మంచి పిల్ల. మన ఫ్యామిలీ అంటే బాగా ఇష్టపడే అమ్మాయి. అన్నిటికీ మించి ఆ అమ్మాయి గౌతమ్ని ఇష్టపడుతుంది. అలాంటి అమ్మాయిని కాదని వేరే ఎవరినో తెచ్చిపెట్టుకుంటావా? అయినా వాడికంటే తెలియదు. ఈ జనరేషన్ వాళ్ళు పెళ్ళంటే రకరకాలుగా ఊహించుకొని బతికేస్తుంటారు. అలాంటప్పుడు పెద్దవాళ్ళమైన మనమే కదా మంచో చెడో చెప్పాల్సింది. ఈ అమ్మాయిని చేసుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తనే నీకు మంచి జోడి అని చెప్పాలి కదరా. నాన్న, మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఇష్టం లేదని తెలిసాక కూడా ఎలా ఫోర్స్ చేయగలం? తన నిన్ను ఫోర్స్ చేయమని చెప్పటం లేదు, ప్రేమగా పక్కనే కూర్చోబెట్టుకుని అర్థమయ్యేలా చెప్పమంటున్నాను. మనం ఎంత డబ్బున్న వాళ్ళమైనా అన్ని సమయాల్లో మనకు నచ్చిన అమ్మాయిలు దొరకరు. ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకడమే కష్టం అవుతుంది. అలాంటిది తనకు తానుగా మన గౌతమ్ని ఇష్టపడి దగ్గరకు వస్తుంటే మనకు తన విలువ తెలియటం లేదు. మావయ్య, మీరు ఆయన మాటలేం పట్టించుకోకండి. గౌతమ్తో నేను మాట్లాడతాను. గౌతమ్ని నేను తీసుకొస్తాను. కమలా, ఎలా తీసుకొస్తావు? వాడికి ఇష్టం లేదని చెప్తున్నాను కదా. అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థం అవుతుందా? ఏమండి, నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నేను మీతో తర్వాత మాట్లాడతాను. మావయ్య, మీరు రేపు ఉదయం వస్తామని కృష్ణప్రసాద్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. సరే కమలా, అలాగే చెప్తాను.